పోలీసుల కాల్పుల్లో అన్యాయంగా చనిపోయిన పుట్టనారాయణ విగ్రహ ఏర్పాటును అడ్డుకోవడం అవివేకమని పౌర హక్కుల సంఘం ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా ఖండించారు. రామగిరి మండలం ముస్త్యాల గ్రామ శివార్లో పుట్టనారాయణ విగ్రహ ఏర్పాటుకు ఆయన సోదరుడు పుట్ట రాజన్న ఫౌండేషన్ వేయగా ఆ ఫౌండేషన్ ను సింగరేణి అధికారులు పర్మిషన్ లేదంటూ కూల్చివేశారు. కాగా శనివారం ఆ ప్రదేశాన్ని పౌర హక్కుల సంఘం ప్రజా సంఘాల నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామగిరి మండలం ముస్త్యాల గ్రామస్తులైన పుట్టనారాయణ 48 సంవత్సరాల క్రితం పోలీసుల తప్పిదాల కారణంగా చనిపోవడం జరిగిందని, ఆయన స్మారకార్థం ఆయన సోదరుడు పుట్టరాజన్న ముస్త్యాల గ్రామ శివార్లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి పూనుకోగా పర్మిషన్ లేదంటే పోలీసుల సాయంతో సింగరేణి అధికారులు కూల్చడం సరికాదన్నారు. సింగరేణి ఉద్యోగం చేసే ముస్త్యాల వాసి అయిన పుట్టనారాయణ పోలీసుల తప్పిదంతో జరిగిన కాల్పుల్లో మరణించడం జరిగిందని, 1998లో జరుగుతున్న ఆందోళనలో అరాచక శక్తులను కాల్చబోయి పోలీసులు పుట్టనారాయణను కాల్చడం జరిగిందని తెలిపారు. అప్పటి నుండి ఇప్పటి వరకు పుట్టనారాయణకు జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వాలు కానీ సింగరేణి యాజమాన్యం కానీ పట్టించుకోవడం లేదని, పుట్టనారాయణ కుటుంబాన్ని ఆదుకున్న పాపాన పోలేదని వాపోయారు. ఇప్పుడు పుట్టనారాయణ సోదరు పుట్టరాజన్న ఆయన స్మారకార్థం ముస్త్యాల గ్రామ శివార్లో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటే వాటిని కూల్చడం దుర్మార్గమని అన్నారు. రామగిరి మండలం ముస్త్యాల గ్రామానికి చెందిన ఈ గ్రామ శివార్లో మనం ఇక్కడ ఉన్నాం. ఈ గ్రామానికి చెందిన పుట్టనారాయణ సింగరేణి కార్మికుడు. 11A పనిచేస్తున్న క్రమంలో 6 ఇంక్లైన్ మైన్లో పనిచేస్తున్న క్రమంలో 5 ఏప్రిల్ 1978న గోదావరి ఖని ప్రాంతంలో ఉన్న సింగరేణి కార్మికులు, పలు రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్ నాయకులు, విద్యార్థులు అందరూ కలిసి ఆ సంవత్సరం మార్చి 29వ తేదీన హైదరాబాద్లోని నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో రమేష్ జాబీ అని ఒక స్త్రీ అలా భర్తను నల్లకుంట పోలీస్ స్టేషన్లో 28 అర్ధరాత్రి అత్యాచారం చేసి ఆమె భర్తను చంపిన సంఘటనపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు చాలా నిరసన, తీవ్రమైన ప్రజలందరూ ఆ పోలీస్ స్టేషన్లో ఆ యువతి పైన అత్యాచారం, భర్తను చంపిన బాగా నిరసనలు జరిగినాయి. ఆ నిరసనలో భాగంగా గోదావరి ఖనిలో కూడా సింగరేణి కార్మికులు, విద్యార్థులు, యువకులు అందరూ కార్మిక నాయకులు నిరసనలు తెలుపుతున్న క్రమంలో న్యూయార్క్ ప్రాంతంలో 5 తారీఖు ఏప్రిల్ 1978లో ఈ పుట్టనారాయణ సింగరేణి కార్మికుడు 24-25 సంవత్సరాల వయసు ఉంటుంది సుమారప్పటికి. తన సైకిల్ పంక్చర్ అయితే రిపేర్కి ఇచ్చిండు. దానికోసం గోదావరి ఖని న్యూయార్క్ టాకీస్ అర్జున్ స్వీటర్స్ ఏరియాకి పోతున్న క్రమంలో అప్పుడు పోలీసులు కాల్పులు జరిపితే పుట్టనారాయణ చనిపోయాడు. దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే మన గ్రామానికి చెందిన ఇక్కడి పుట్టనారాయణ చనిపోయి ఈ వాటికి 48 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఆ పుట్టనారాయణకు సంబంధించిన సింగరేణి ఉద్యోగం కావచ్చు, లేదా ఆ కుటుంబానికి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, లేదా ఏదైనా కుటుంబాన్ని సింగరేణి యాజమాన్యం ఆదుకోలేదు. అప్పటిన్న కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పటిన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న జలగం వెంగళరావు ప్రభుత్వం కావచ్చు, తర్వాత మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వం కావచ్చు, ఎన్టీ రామారావు కావచ్చు, తిరిగి మళ్ళీ మర్రి చంద్రారెడ్డి, తర్వాత ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, తర్వాత తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కావచ్చు, ఇప్పటికీ రేవంత్ రెడ్డి కావచ్చు, ఇప్పటి వరకు ఆ కుటుంబానికి సంబంధించిన పుట్టనారాయణ సోదరుడు పుట్ట రాజన్న దాదాపు 20 సంవత్సరాలుగా ఏప్రిల్ 5న ఈ గోదావరి ఖని కోల్బెల్ట్ ప్రాంతంలో తన అన్నది వర్ధంతి చేస్తుండు. ముఖ్యమంత్రులకు, సింగరేణి సీఎండీలకు 2014కు ముందున్న సింగరేణి సీఎండీ నరసింహారావుతో పాటు, తర్వాత వచ్చిన 2015లో వచ్చిన సింగరేణి సీఎండీ శ్రీధర్తో పాటు, అప్పటి ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రితో పాటు ఇప్పటి ముఖ్యమంత్రుల దాకా వినతి పత్రాలు ఇచ్చిండు. అందరికీ మా కుటుంబాన్ని ఆదుకోవాలి, పుట్టరాజన్న కుటుంబాన్ని నారాయణ కుటుంబాన్ని ఆదుకోవాలని అన్నాడు. 48 సంవత్సరాలుగా వినతులు, విజ్ఞప్తులు ఇచ్చినా కూడా సింగరేణి యాజమాన్యం పట్టించుకోలేదు, ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కనీసం తన అన్న జ్ఞాపకార్థం, తన కుటుంబ నేపథ్యంలో అన్న జ్ఞాపకార్థంగా ఒక విగ్రహం పెట్టుకోవాలని చెప్పేసి మొత్తం మళ్ళీ కలెక్టర్ల దగ్గర, వీళ్ళందరి దగ్గర తిరిగి ఆర్డీఓకు, సింగరేణి యాజమాన్యానికి ఒక అనుమతి పత్రం తెచ్చుకొని ఈ ఆర్జీవన్ పరిధిలో గత ఏప్రిల్ నుంచి వెళ్ళి తిరిగి పోయిన సంవత్సరం కంటే ముందు అంటే 2023 నుంచి వెళ్ళి కూడా అనుమతులు తెచ్చుకొని ఈ మొదలు పెట్టుకున్నాడు. ఈ విగ్రహ ప్రతిష్ట కోసం ఫౌండేషన్ దిమ్మ పెడితే 2 జూలై రాత్రిన గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్తుండ్రు. కానీ 2 జూలై పగటిలే సింగరేణికి సంబంధించిన వాళ్ళు వచ్చి కూలగొట్టిండ్లని చెప్పేసి చెప్తుండ్రు, వాళ్ళు గ్రామస్తులు చెప్తుండ్రు.
పోలీసు వాళ్ళ యొక్క పూర్తి తప్పిదం వల్ల జరిగినటువంటి హత్య ఇది. ఎందుకంటే రమీజాబీ కేసు సందర్భంగా ఇక్కడ ధర్నాలు జరుగుతున్నప్పుడు కార్మికుడు పుట్ట నారాయణ అనేటువంటి కార్మికుడు 1977లో ఆయన 78లో ఆయన రోడ్డు మీద ఉద్యోగం చేసుకొని సింగరేణి నుంచి బయటికి వెళ్తున్న క్రమంలో ఇంటికి వెళ్తున్న క్రమంలో పోలీసులు ఎవరో అనుకొని ఆయన తెలియకుండా జరిపినటువంటి కాల్పుల్లో ఆయన చనిపోయిండు. ఇది పోలీసులు చేసినటువంటి హత్య ఇది. ఎందుకంటే ఇన్ని 45 సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఈ హత్య పట్ల వాళ్ళు కనీసం ఇంకా ఇదివరకు స్పందించలేదు. తర్వాత దాని పాశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. ఎందుకంటే అమాయక ప్రజలకు ఏం సంబంధం, ఉద్యమాలతోటి గొడవలతోటి ఆందోళనలతోటి ఏం సంబంధం, వాళ్ళు పనిచేసుకుంటూ వెళ్తున్న క్రమంలో వాళ్ళ యొక్క గొడవ ఎవరితో ఉండాలి, ఉద్యమకారులతో లేక ఇతరులతో ఉంటే వేరు. కానీ ఒక అమాయకుడిని అన్యాయంగా పొట్టన పెట్టుకొని మళ్ళీ అతను ఎవరు కార్మికుడు, ఎవరు సింగరేణి కార్మికుడు. ఆయన సింగరేణి కార్మికుడు. సింగరేణి వాళ్ళు ఆ రోజు పట్టించుకోలేదు, పోలీసులు పట్టించుకోలేదు, ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా న్యాయం జరగాలని చెప్పేసి వాళ్ళ తమ్ముడు పుట్ట రాజన్న గారు ఒక విగ్రహం పెట్టాలని ఆయన ఊర్లో, సొంత ఊర్లో రోడ్డు మీద ఒక విగ్రహం పెట్టుకుంటే ఆయన కలెక్టర్ దగ్గరికి వెళ్ళిండు, సింగరేణి అధికారుల దగ్గరికి వెళ్ళిండు, అందరి దగ్గరికి వెళ్ళి లెటర్లు ఇచ్చిండ్రు. సరే పెట్టుకోమని కూడా చెప్పారు వాళ్ళందరూ కూడా. అయినప్పటికీ కూడా ఆయన విగ్రహం ఏదో పెట్టుకుంటే అసలు పెట్టాల్సింది పోలీసులు, పెట్టాల్సింది ప్రభుత్వం, పెట్టాల్సింది మున్సిపాలిటీ, పెట్టాల్సింది ప్రభుత్వం. వాళ్ళు కదా చేసిన తప్పు. ఇలాంటి తప్పులు భవిష్యత్తులో జరగద్దంటే మాటి వాళ్ళకి గుర్తు రావాలి కదా, పోలీసులకైనా ప్రభుత్వాలకైనా వాళ్ళకి గుర్తు రావాలి. వాస్తవానికి వల్ల వర్ధంతులు జరుపుతుంటారు, జయంతులు జరుపుతుంటారు. వీళ్ళు ఇట్లాంటి నారాయణ లాంటి వ్యక్తులను రోజు కూడా గుర్తుంచుకోవాలి ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు, పోలీసులు తప్పు చేశారు, ప్రభుత్వం తప్పు చేసినాయి. గుర్తు చేసుకుని అట్లాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళే వర్ధంతులు జరపాలి, వాళ్ళే జయంతులు జరపాలి. ఎందుకంటే ఇట్లాంటి తప్పిదాలు మామూలు ప్రజలు చంపకూడదు కదా. వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు తప్పు చేసినటువంటి వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలి, ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి. పెడదామని గత సంవత్సరంలో అనుకున్నందుకే, ఊళ్ళో గ్రామస్తులం అని అనుకున్నందుకే పోలీసులు తీసుకుపోయి నన్ను సాయంత్రం దాకా పోలీస్ స్టేషన్ నిర్బంధించారు ఫోన్ తీసుకొని. మళ్ళీ నిన్నటి నుంచి పోలీసులు సిఐ ఫోన్ చేస్తూ నువ్వు ఎట్లా పెడతావు వాడ, దీనికి నీకు ఏమున్నది నువ్వు పెట్టడానికి అని నన్ను రాత్రి నుంచి కూడా, నిన్న సాయంత్రం నుంచి కూడా పోలీసులు బెదిరిస్తారు సిఐ. ఈ పరిస్థితి ఉన్నది ఇక్కడ. దీనిపై ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, మీడియా మిత్రులు కూడా దీనిపై స్పందించాలి. ఒక కార్మికుని మరణాన్ని స్మరించుకోవడానికి కూడా ఇక్కడ లేదు అంటే ఈ రాజ్యాంగం ఉన్నదా లేకపోతే ప్రజాస్వామ్యం ఉన్నదా ఈ రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో, ఈ దేశంలో? అసలు ఏమన్నా నడుతుందా, ఏమన్నా ఉన్నదా? అసలు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? అసలు ఏం చేస్తానో ఏం నడుతుందో వీళ్ళకి అర్థమవుతలేదు. అరే సిఐ ఏం పెరుగుతాను అనుకుంటాను? అరే ఇంత అరాచకం మీద ఏంటి అసలు? ఎట్లా ఏమున్నావు? ఇదేమో రజాకాల రాజ్యమా? శివారి దగ్గర మనం నిలబడి ఉన్న ప్రదేశం, ఇక్కడ ఒక దిమ్మె కట్టి ఉన్నది పూర్తిగా, అయితే అది పడగొట్టేశారు. ఇక్కడ ఈ దిమ్మె మీద ఒక విగ్రహ ప్రతిష్ఠ చేయాలని చెప్పి అందుకోసంగా దాదాపుగా చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నారు. అతను ఆ విగ్రహం పెట్టదలుచుకున్న వ్యక్తి పేరు పుట్టా నారాయణ. ఈ పుట్టా నారాయణ 1977 సంవత్సరంలో పోలీస్ కాల్పుల్లో గోదావరికంలోనే జరిగిన పోలీస్ కాల్పుల్లో, అప్పుడు రమీజాబీ అత్యాచారం మీద జరిగిన నిరసనలో పోలీస్ కాల్పులు జరిపితే ఆ కాల్పుల్లో ఆయన చనిపోయాడు. అప్పటికి ఆయన సింగరేణిలో ఉద్యోగి కూడా. సింగరేణి ఉద్యోగం ముసుకొని వస్తున్న సందర్భంలోనే ఆ కాల్పుల్లో చనిపోతే అతని గురించి ఆ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా అతని సోదరుడైన పుట్టా రాజన్న ఇక్కడే ఉన్నాడు. ఇన్నేళ్లుగా ఆయన రెండు డిమాండ్లు ప్రభుత్వం ముందు పెడుతూ వచ్చాడు. ఒకటి, సింగరేణి కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగిగా ఆయన ఉద్యోగాన్ని చేసుకొని వస్తూ ఉండగా పోలీసులు జరిపిన కాల్పుల్లో చనిపోయాడు. చనిపోయినందుకే ప్రతి సంవత్సరం ఇప్పటికి 50 సంవత్సరాలు దాటిపోయింది. 50 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా పుట్ట నారాయణ చనిపోయిన ఆ రోజుని కానీ కాల్పుల సందర్భంగా అకాలంగా జరిపిన అతని గురించి ఏదో రూపంలో ప్రజలకి గుర్తు చేస్తూ ఏదో కార్యక్రమం చేస్తూ వచ్చు. ఈరోజు అతని విగ్రహాన్ని పెట్టి ఒక ఉద్యోగం ఇవ్వకుండా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోకపోయినా కనీసం అతను చేసిన ప్రాణత్యాగాన్ని గుర్తిస్తూ అతని విగ్రహాన్ని పెట్టాలి, అతని స్వగ్రామం స్వస్థలం దగ్గర ఇక్కడ పెట్టాలి అని చెప్పి అందుకోసంగా అతను అందరూ అధికారులను కూడా జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి ఆర్డీఓ దగ్గర, మండల ఆర్డీఓ దగ్గర కావచ్చు, అట్లాగే రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు, స్థానికంగా ఉన్న మంత్రులు కావచ్చు, వీళ్ళందరినీ కలిసి వాళ్ళందరికీ వినతి పత్రాలు ఇవ్వడం కాకుండా అనుమతులు కూడా, అంటే దీంట్లో పూర్తిగా రాసి ఉన్నది, దీనికి సంబంధించి వాళ్ళంతా కూడా అనుమతులు కూడా ఇచ్చున్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు న్యాయవాది డి సురేష్, భారత ప్రజా న్యాయవాదుల సంఘం శ్రీపతి రాజగోపాల్, హైకోర్టు అడ్వకేట్ మాదన కుమారస్వామి, పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏలేశ్వర వెంకటేశం, మృతుడి సోదరుడు పుట్ట రాజన్న, ముస్తెల గ్రామ ఉప సర్పంచ్ భర్త బాసినేని సత్యనారాయణరావు, భోగిరి భాస్కర్, సుందిల రాజు, ఎండి ఇబ్రహీం, జగన్నాథుల హరీష్, డిటి సత్యనారాయణ, పుట్ట చంద్రమౌళి, వెంకటేష్, నరసయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.